కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు వి హనుమంతరావు గుస్సా అవుతున్నారా? ఏంటిది ఎందుకిలా అంటూ ఫైర్ మీదున్నారా? నాలాంటి వాడితో మీరు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అసలు ఏ విషయంలో విహెచ్ కు కోపం వచ్చింది? ఇందుకు ఆయన ఇప్పుడు చర్చనీయాంశమయ్యారు. వి హనుమంతరావు ఎలియాస్ విహెచ్ కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారుండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడైన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్ కు లాయల్ గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్న పేరుందే. గాంధీ కుటుంబాన్ని గాని కాంగ్రెస్ ను గాని విమర్శించే వాళ్ల మీదకి దండెత్తడంలో విహెచ్ ముందుంటారని కూడా చెప్పుకుంటారు. అందుకే పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రాధాన్యమిస్తూ ఏదో ఒక అవకాశం ఇస్తారు. అలాంటి హనుమంతరావుకు ప్రస్తుతం పార్టీలో ఆదరణ తగ్గినట్టు కనిపిస్తుందని చెప్తున్నారు పరిశీలకులు. అసలు ఆయన్ని పట్టించుకునే నాదుడే లేటట. గతంలో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు. రాజ్యసభ సీటు అడిగినా లాభం లేకపోయిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఖచ్చితంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న విహెచ్ కు ఆ విషయంలో కూడా నిరాశ ఎదురైందే. దీంతో ఆయన కాస్త గుస్సాగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీకి లాయల్ గా ఉండే నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడమేంటి అంటూ ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ అంటే ప్రాణం పెట్టే నాకు పదవి ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీకి నాకంటే విశ్వాసంగా ఉండే వాళ్లు ఎవరో చూపించండి అంటూ హైకమాండ్ లో తనకు పరిచయం ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నారట ఆయన. ఎవరెవరికో పదవులిస్తూ నాకు ఇవ్వకుంటే అసలు లాయల్టీ అన్న పదానికే అర్థం ఏంటి అన్నదే ఆయన క్వశ్చన్. ఆయనకు ఆయనే బరస్ట్ అవుతున్నందున కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా విహెచ్ ని గుర్తిస్తారా, లేక ఇన్నేళ్లు ఇచ్చినటువంటి గుర్తింపు చాలు ఇంకేం ఇస్తాంలే అని అంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఆయనకు అడ్డుపడుతున్నాయా, లేక వయసు రీత్యా ఇక చాలే అని అడ్డుకుంటున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి.